హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. మీరు అంత ఆవేదన పడుతూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అనే వీడియో పెట్టడానికి కారణం ఏంటి? అంటే మనకి చెప్పడం ఒక పని, అక్కడ ఉన్నది ఇంకొక పని. కువైట్కి 140 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వేశారు. కనీసం నర మానవుడు కూడా లేడు. 3 గంటల నుంచి మొదలు పెడితే 1:30 దాకా నాకు పని సరిపోయేది. అక్కడ మధ్యాహ్నం 1:30 దాకా. ప్రతి అరగంటకి ఎంత ఎండ ఉన్నా ఇసుక తుఫాను వచ్చినా వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి. మేకలు కానీ పావురాలు కానీ. కొట్టడానికి వచ్చి నీ జీతం ఇయ్యను, నీకు ఇండియాకి పంపును, నువ్వెవరికి చెప్తావు చెప్పుకో. ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటే ఆ శుక్రవారం వచ్చిందంటే నరకం ఎట్లా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బతుకున్నా వీడు ఖచ్చితంగా చంపేస్తాడు. నేను ఏదన్నా అడదామంటే పోరా బయట పోయి పని చేసుకోపో అనేవాడు. ఇలా నేను ఇంకేం మాట్లాడుకో ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాను. వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే కువైట్ నుండి ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. మీకు తెలుసు, కువైట్ శివ. సో కువైట్లో పరిస్థితి ఇలా ఉంది, నేను ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇక్కడ చచ్చిపోతా అనేసి ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సో ప్రస్తుతం అయితే శివ వాళ్ళ ఊరు వచ్చేసారు. వాళ్ళ ఊర్లో మనం ఉన్నాం. సో శివతో మనం మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే శివ వాళ్ళ హోమ్ టూర్ కూడా ఎలా ఉంది, వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు చదువులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ కువైట్లో పరిస్థితి ఏంటి, ఎందుకు అంత బాధపడ్డారు, ఆ వీడియో పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నాతో పాటు మీరు కూడా రైట్. శివ గారు ఇంటికి అయితే వచ్చేసాం. లోపలే ఉన్నారు ఆల్రెడీ. హలో శివ గారు, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, వచ్చేసారు మొత్తానికి ఇండియా. వచ్చాను సార్. ఏదో మన నారా లోకేష్ బాబు గారి దయ, మన పవన్ కళ్యాణ్ గారి దయ, మీ పిల్లల యొక్క ఆశీస్సులు. వాళ్ళైతే ఎంత ఏడ్చారు తెలుసా వీళ్ళు. ఇప్పుడు హ్యాపీనా? డాడీ గారు వచ్చారు, హ్యాపీగా ఫీల్ అవుతానువా? సో ఎలా ఉంది సార్ అయితే ఇప్పుడు? నిన్న వచ్చారా ఈ రోజు? నిన్న వచ్చాను సార్. నిన్న వచ్చారు. బాగా జరిగిందా జర్నీ గట్రా? బాగా జరిగింది సార్. అంటే చూసుకున్నారా అంతా మీకు? అంతా వాళ్ళే చూసుకున్నారు సార్, వాళ్ళే చూసుకున్నారు. మొత్తానికి నేను ఇక్కడికి రావడానికి కారణం నా భార్య బిడ్డలు కలుస్తానని ఆశ లేదు నాకు. మొత్తానికి మన నారా లోకేష్ బాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు సపోర్ట్ చేయబట్టి, అక్కడ ప్రజలు ఉండబట్టి, అక్కడ కువైట్లో కూడా ఈ టీడీపీ అధికారులు ఉండబట్టి అక్కడ వాళ్ళ సపోర్ట్. మీరు వీడియో పెట్టడం ఏమో కానీ మీ వీడియోతో వీళ్ళైతే షేక్ అయిపోయారు దెబ్బకి. మొత్తం అన్నీ 2 తెలుగు రాష్ట్రాలకి షేక్ చేశారుగా. భలే బాధ వేసింది సార్ నాకే. నేను అసలు అయితే అది ఎంతో బాధ లేకపోతే కానీ అలాంటి వీడియో పెట్టరు. సో వీడియో పెట్టిన తర్వాత అయితే వీళ్ళైతే తిరగని చోటు అంటూ లేదు. అన్ని దగ్గరికి తిరిగారు. మీ వైఫ్ అయితే ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడ్డారు. అక్కడ పరిస్థితులు అలాగ ఉన్నాయి సార్. మరి నేను ఎప్పుడు నా భార్య బిడ్డలు చెప్పలేదు ఇలాగుంది నా పరిస్థితి అని. వాళ్ళకి ఓర్చుకొని వెళ్తున్నాను. ఇంకా సాధ్యపడలేదు నా ఒక్కడ వల్ల అవ్వక అక్కడ ఆ వీడియో పెట్టాను సార్. ఇంకా ఎంతసేపటికి ఇంకా ఎలాగైనా చనిపోతాను నేను అని చెప్పని అర్థం అయిపోయింది నాకు. అక్కడ ఉంటే చనిపోతాను అర్థం అయిపోయి ఇంకా వీడియో. మీరు ఇప్పుడు హ్యాపీ అమ్మా? ఆనందంగా ఉన్నారా? సో వచ్చేసారు. మీ హస్బెండ్ మీ పక్కన. ఇలా ఉంటారని అనుకోలేదు. యాక్చువల్లీ రావాలంటే 2-3 నెలల ప్రాసెస్ ఉంటుంది అంటారు. బట్ 2 రోజుల్లోనే తెచ్చారు. మీ ధైర్యం, మీ పిల్లల నమ్మకమే. మీ పెద్ద పాప అయితే ఇంకా నవ్వుతూనే ఉంది. హ్యాపీనా? ఫుల్. సో 3 రోజులు తిండి మానేసావంట. ఇప్పుడైనా తిన్నావా మరి డాడీ వచ్చాక? కాదు శివ గారు, ఇది మీ ఓన్ హౌసా? లేదు సార్, అద్దెకి. రెంట్? ఇది కూడా రెంట్ హౌస్. అంటే నార్మల్ గా రేకుల షెడ్ లో ఉంది, ఇది కూడా రెంట్కే సార్. అంటే మీరు ఇప్పుడు ఓన్ హౌస్ కడతాను మధ్యలో ఉండిపోయింది సార్. గోళ్ళు మాత్రమే లేపాను, సైడ్ 4 పక్కల గోళ్ళు లేపాను. ఆ ఇల్లు కట్టడం నాకు అప్పు అవడానికి కారణం ఇల్లే సార్. నాకైతే ఏ అప్పు లేదు కానీ ఆ ఇల్లు కట్టడం వల్లే అప్పు అయింది. ఇంకా పైన స్లాబ్ వేయలేదు, ఏం పని చేయలేదు, 4 పక్కల గోళ్ళు లేపాను, దానికి అప్పు అయిపోయినాను. ఇప్పుడు మెయిన్ అప్పులు తీర్చడానికే నేను బయటకు. ఎక్కడ ఇల్లు? పక్కన? ఇక్కడ కాదు సార్, అక్కడ పైన ఇంద్రమ్మ.
అక్కడ ఇల్లు కట్టాను. ఆ ఇల్లు కట్టడం, అప్పులు అవ్వడం, ఆ అప్పులు తీర్చుదామని కువైట్కి వెళ్ళడం. ఇంకా పిల్లల చదువులు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఉంది అని చెప్పని ఏదైనా వాళ్ళకి చేద్దామని నేను బయటకు వెళ్ళాను సార్. కానీ అక్కడ నాకు అనుకోని సంఘటనలు, అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. బతికి వస్తాననే ఆశ కూడా నేను వదిలేశాను. కానీ మన నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన గ్రామ సర్పంచ్ సార్ గారు, వీళ్ళందరూ సహకారంతో నేను ఈరోజు ఇక్కడ బయటపడ్డాను. అంటే 2 రోజుల్లో రావడం అనే విషయం సాధ్యం కాదు. ఇంతవరకు ఎవరికి జరగలేదు, ఎవరి విషయంలో జరగలేదు. నా విషయంలో, ఒక్కరి విషయంలో ఇంత ఫాస్ట్ గా జరిగింది అంటే వాళ్ళకి జన్మంతరం రుణపడి ఉంటాను సార్. నేను నాకు ఇంకా వీలైతే వాళ్ళ దగ్గర వాళ్ళని కలవాలని ఉంది. సార్ వాళ్ళని, నారా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళని కలవాలని ఉంది సార్. ఎలాగైనా నాకు వాళ్ళని కల్పించే అవకాశం చేస్తారని కోరుతున్నాను. వాళ్ళతో ఒకసారి కలిసి నా బాధ ఖచ్చితంగా కలుస్తారు. ఎందుకంటే మీరు రావాలని మీకన్నా ఎక్కువ వాళ్ళే ప్రెషర్ ఎక్కువ పెట్టారు, మీకన్నా ఎక్కువ బాధపడ్డారు. మా ఇండియా నుండి వెళ్ళిన వ్యక్తి అక్కడ అంత బాధ ఎందుకు పడ్డాం అనేసి తీసుకొచ్చారు. సో మీ వైఫ్ అయితే చాలా మందిని అడిగినా గవర్నమెంట్ నుండి మీకు మంచి ఇది రెస్పాన్స్ ఉందమ్మా, తెస్తారని అదే కదమ్మన్నారు. సో అయితే మనం ప్రభుత్వానికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ సార్, రుణపడి ఉంటాం సార్. మా జన్మంతరం రుణపడి ఉంటాం వాళ్ళకి. రుణపడి ఉండాల్సింది. నేనైతే చదువుకోవాలి, అందరూ తన మీద అడుగుతున్నారు, పెద్ద పాపను ఎందుకు పనిలో పెడతారు అంటారు. అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం వల్ల నేను అక్కడ పడ్డ కష్టము. మా నాన్న అక్కడికి వెళ్ళాడు, మా అమ్మ ఒకతే ఇక్కడ మమ్మల్ని పోషించలేకుండా ఉంది అని చెప్పని మా పాప పనికి వెళ్తుంది సార్. చదువు నిలిపేసి పనికి వెళ్ళింది. ఇంకా నేను వచ్చాను కాబట్టి ఆర్థికంగా నాకు ఏదైనా ఒక గవర్నమెంట్ ఇంకా సాయం చేసిన ఆర్థికంగా ఏదో నేను కొద్దిగా కోలుకుంటాను, ఏదో ఒక పని చేసుకుంటాను. నాకు కొద్ది కష్టాలు తగ్గుతాయి, చదివించుకుంటూ బాగా కొద్దిగా చేసుకుంటాను. కోవిడ్ గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం మరి. ఓకే సార్. అదే మన కోవిడ్ సేవ పెట్టిన వీడియో, అండ్ ఆ వీడియోకి ప్రభుత్వం స్పందించి కూడా ఇప్పుడు ఈ రోజు అయితే శివ ఇంటికి వచ్చారు. సో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఇంకా ఇంటికి రాకుండా అక్కడ బాధలు పడుతూ చాలామంది ఉన్నారు. అసలు కోవిడ్ పరిస్థితి ఏంటి, ఈయన పడ్డ కష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, హాయ్ అన్న, నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్కారం సార్, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్ యూ, కంగ్రాట్స్ వచ్చినందుకు. అంటే మీ వీడియో చూసిన తర్వాత చాలామంది అయితే చాలా బాధపడ్డారు, ఏంటి ఇలా జరుగుతుందా ఏంటని. అంటే చాలామంది కోవిడ్లో ఉంటారు, బట్ మీరు అంత ఆవేదన పడుతూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అనే వీడియో పెట్టడానికి కారణం ఏంటి? కారణం అంటే సార్, ఇక్కడ నుంచి నేను కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కువైట్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్తే ఏదో మనము బాగుపడతాము, ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటాము అని చెప్పి నేను ఆశలతో వెళ్ళాను ఇక్కడి నుంచి. నేను అంటే మనకి చెప్పడం ఒక పని, అక్కడ ఉన్నది ఇంకొక పని. అంటే నేను ఉత్త గొర్రెల దగ్గరికి అని చెప్పారు, నాకు గొర్రెల దగ్గరకనే చెప్పారు, కానీ ఎడారి ఇలా ఉంటుందని నాకు చెప్పలేదు. గొర్రెలు ఉంటాయి, వాటికి పచ్చగడ్డి ఉంటుంది, గడ్డి కోసి వాటికి వేసి వాటికి నీళ్లు పెట్టుకొని ఆ గడ్డి నువ్వు కోసిన గడ్డికి నీళ్ళు వేసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్ ఉంటుంది, రూమ్లో ఉండడం తప్ప ఏం పని ఉండదు నీకే అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు ఒకటి కాదు, మేకలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, మళ్ళీ వచ్చేసి ఈ తొనంకోళ్ళు ఉన్నాయి, మన పక్షులు రకరకాల పక్షులు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. వీటికన్నిటికీ సమాలించుకుంటూ వాటికి కొన్నాళ్ళు గడిపాను. అవి చాలదు అన్నట్టు చెట్లు ఉన్నాయి సార్ అక్కడ. చెట్లు అంటే చిన్న చిన్న మొక్కలు, అవి ఆ భూమికి బతకవు. అవి ఆ భూమి సారాంశం లేదు అందులో, అవి బతకట్లేదు. అయినా కూడా 2 కిలోమీటర్లు నీళ్లు మోసుకెళ్ళి చెట్లకు పోసేవాళ్ళు. 2 కిలోమీటర్లు మోయాలి నీళ్ళు. ఎడారిలోనే నీళ్లు తీసుకుని వెళ్ళి మోయాలి, అక్కడికి వాటర్ క్యాన్లతో తీసుకెళ్ళాలి. కొన్ని చెట్లకైతే డ్రిప్పులు ఉన్నాయి, కొన్ని చెట్లకు లేవు. నేను ఒక్కడనే అయిపోయాను. నాతో పాటు శ్రీలంక అతను ఉండేవాడు. అతను నేను ఇద్దరు అక్కడ కష్టపడి పని చేసేవాళ్ళం. నేను వెళ్ళిన 4 రోజుల వరకే అతను ఉన్నాడు అక్కడ. 4 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అతను మిమ్మల్ని పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. అతను నాకు ఆ 4 రోజులు కూడా ఎందుకున్నాడంటే పని ఎలాగ చేయాలి, ఇది ఎలా చేయాలి, ఏ టయానికి ఏం చేయాలి అని చెప్పి మొత్తం చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతో నాకు దిక్కుతోచలేదు, ఒక ఒంటరి వాడిని అయిపోయాను ఎడారిలో. కువైట్కి 140 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వేశారు. కనీసం మానవుడు కూడా లేడు, మాట్లాడిచ్చేవాడు కూడా లేడు,
కనీసం తిన్నావా ఉన్నావా అనేవాడు కూడా లేడు. పాములు ఎక్కువ, తేళ్ళు కానీ ఉన్నాయి, అదేదో విషపూరితమైన పురుగులు ఉన్నాయి. అతను చెప్పాడు నాకు, ఇవి కరిసిన వెంటనే నువ్వు చనిపోతావు, మనిషి జాగ్రత్తగా ఉండు అని చెప్పని వెళ్ళాడు. అంతకుముందే నేను వెళ్ళిన 2 రోజుల తర్వాత అతనికి నాకు శ్రీలంక అతనికి నాకు గొడవలు అయ్యేవి. అతని భాష నాకు రాదు, నా భాష అతనికి అర్థం కాదు. అతను ఏమన్నా చెప్తే నేను తిరిగి అడిగేవాడిని ఏం చెప్తున్నావు అని, లేదంటే ఏదైనా సైగ చేస్తే అర్థం చేసుకునేవాడిని. అతని భాష నాకు రాకపోవడం వల్ల అతనికి నాకు గొడవ జరిగేది. అట్లా 2-3 సార్లు గొడవ జరిగింది మాకు. అతనికి చెప్పాను, నేను కపిల్కి చెప్పాను, ఈ విధంగా చెప్తున్నాను నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పని అతను ట్రాన్స్లేషన్ పెట్టేవాడు సెల్లో. తెలుగులో నేను చెప్తే అతనికి అరబ్బీలో అర్థమయ్యేది, అతను అరబ్బీలో చెప్తే నాకు తెలుగులో ట్రాన్స్లేషన్ అయ్యేది. ఇలాగ మాట్లాడుకునేవాళ్ళు. అతను కూడా బాగుంటేనే ట్రాన్స్లేషన్ పెడతాడు, లేకపోతే అసలు బయటికి పో అంటాడు. ఒకటే మాటే బయటికి పోయి పని చేసుకోపో అంటాడు అంతే. ఇంకా అలాగ కొన్నాళ్ళు భరించాను, నా వల్ల కాలేదు, ఒంటరితనం అయిపోయాను. ఎన్ని రోజులు అన్న మీరు వెళ్ళి? నెల మీద 10 రోజులు ఉన్నాను. 45 రోజులు అయితే ఉన్నాను అక్కడ. నా వల్ల కాలేదు, ఎంతెంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. 60 డిగ్రీలు ఎండ కాస్తుంది. మా కపిలే చెప్పాడు వచ్చి, 60 డిగ్రీలు ఎండ కాస్తుంది, తొందరగా చేసుకో పని అని. నైట్ 3ంటికి నిద్ర లేసేవాడిని, 3 గంటలకు లేసేవాడిని. టార్చ్ లైట్ ఎత్తుకునేవాడిని. టార్చ్ లైట్ ఎత్తుకొని ఎండకు భయపడి 3 గంటల నుంచి మొదలు పెడితే 1:30 దాకా నాకు పని సరిపోయేది అక్కడ. మధ్యాహ్నం 1:30 దాకా, ఒక్కడనే కదా, 1:30 దాకా సరిపోయేది. 1:30 దాకా అది వీటికి మేత వేసుకుంటూ, మా కపిలు వీడియోలు పెట్టమనేవాడు. మేత పెట్టిన వెంటనే నువ్వు నాకు వీడియో పెట్టాలి అనేవాడు. ఆ వీడియోలు పెట్టలేదంటే ఒక 5 నిమిషాలు లేట్ అయిందంటే నువ్వు మేత పెట్టకుండా నువ్వేం చేస్తున్నావు అని అరిసేవాడు నాకు. నేనేమో మేత పెడతాను, నీళ్ళు ఒక పక్క చూసుకోవాలి, మేత ఒక పక్క చూసుకోవాలి, టయానికి ఎండ వచ్చేస్తుంది అని చెప్పి నేను ఆత్రంగా ఒక్కడిని అక్కడ అటు ఇటు పరిగెత్తి చేసుకునేవాడిని. ఒకరోజు చూసాను, నేను ఇంకో మనిషిని పిలిపించు అని చెప్పి అడిగాను అతను. ఇంకో మనిషిని పిలిపించి ఒక్కడి వల్ల కావడం లేదు, ఇవన్నీ చేసి మళ్ళీ ఆ చెట్లకు నీళ్ళు ఎండకు మోసుకెళ్తుంటే నా వల్ల కావడం లేదు, ఎండకి నా ఒంట్లో శక్తి లేదు, నీరసం అయిపోతుంది ఒళ్ళు, 60 డిగ్రీలు కాస్తుంది ఎండ, నువ్వే చెప్పావు, నా వల్ల అవ్వడం లేదు అని చెప్తే అవసరం లేదు నువ్వే చేసుకో అనేవాడు. కానీ శాలరీ అడిగాను, నెల అయిపోయింది, శాలరీ కూడా అడిగాను. శాలరీ ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి, నాకు శాలరీ కావాలి, ఇలా పంపించు అని అడిగితే లేదు, పంపలేదు. కనీసం నేనన్నా శాలరీ చేతికన్నా ఇస్తే ఒకవేళ పోయి వేద్దామన్నా నాకు వెహికల్స్ లేవు అక్కడి నుంచి. 140 కిలోమీటర్లు ఎటు వెళ్ళాలో కూడా దారి తెలియదు నాకు. ఎటుపక్క నుంచి ఎటుపక్క కోయేటికి వెళ్ళాలో దారి తెలియదు, ఎడారిలో వేసారు. సరే అని చెప్పని టైం భోజనం వండుకోవడానికి టైం సరిపోయేది కాదు. అక్కడ ఏదైనా బిస్కెట్ నీళ్ళు ఉంటే తాగేసి ఉండిపోయాడు. అలాగా కొన్నాళ్ళు గడిపాను. బలవంతంగా ఆర్థిక ఇబ్బందులు నా వల్ల అవ్వడం లేదు. కానీ నా వల్ల కాక లాస్ట్కి ఇంటికాడ ఉన్న మా భార్యకి కూడా ఫోన్ చేసి డబ్బు అడిగాను. డబ్బు ఇలా అదే చెప్పారు, వెళ్ళేటప్పుడు 50,000 తీసుకుని వెళ్ళారంట. అది కాకుండా మళ్ళీ అక్కడ వెళ్ళి ఒక 70,000 మాకు అవసరం ఉంటుంది పంపించాను అన్నారు. ఎందుకని ఆ 70,000 ఎందుకు? వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్పారు. వాళ్ళు ఖర్చు పెట్టమన్నారు, నా మీద వాళ్ళు ఖర్చు పెట్టారట 70,000. అది ఇస్తే పంపిస్తామన్నారు అన్నారు. కానీ చాలామంది ఏమన్నారంటే ఆ డబ్బు ఇచ్చినా నేను పంపరు అన్నారు. మనకు పంపడానికి మనకు అవసరం లేదు, మనం ఏజెంట్తో మనకు పని, ఏజెంట్కి అడగండి అన్నాను. ఏజెంట్ మా ఆవిడ అడిగింది. అడిగితే ఏజెంట్ ఉండుకొని అక్కడ ఏజెంట్కి ఫోన్ చేశాడు. అతను ఏం చెప్పి అక్కడ ఉన్నది ఆడామ, ఆమె వండుకొని నేను పంపడు, అక్కడ మీరు ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు అన్నదంట ఆయన. నాకు సంబంధం లేదు, నువ్వు అంట కపిల్కి మాట్లాడుకో అన్నాడు. ఇతను ఫోన్ చేసి కపిల్కి అడిగాడు, ఇంకో మనిషిని పంపుతాను, వీజా పంపించు అన్నాడు. అందుకు అతను వచ్చి నా నెంబర్ ఎందుకు ఇచ్చావు నువ్వు, నీకేం అవసరము అని చెప్పి కొట్టడానికి వచ్చాడు అక్కడ నన్ను కపిల్. కొట్టడానికి వచ్చేసరికి నాకు తెలియదు బాబా, అతను నీకు ఫోన్ చేస్తాడని, తప్పు అయిందని చెప్పి కొట్టడానికి వస్తే ఆపేవాళ్ళు కూడా లేరు అక్కడ. ఎప్పుడు గన్ ఉంటుంది అతని దగ్గర, డబుల్ బ్యారెల్ గన్ కార్లో స్టాక్ ఉంటుంది ఎప్పుడు, ఎనీ టైం. అక్కడ ఎడారిలో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది. కపిల్ దగ్గర కంపల్సరీ గన్ ఉంటుంది, డబుల్ బ్యారెల్ గన్ కంపల్సరీ ఉంటుంది. ఒకసారి చూపించాడు, కాల్చాడు కూడా గాల్లోనే, 2 రౌండ్లు గాల్లో కాల్చాడు. నన్ను కాల్చమని ఇచ్చాడు కానీ నాకు భయపడి నేను వద్దు, నాకు రాదని చెప్పాను. అప్పుడు చూశాను అతని దగ్గర గన్ను. నేను సరే అని చెప్పనేసి ఇలాగ అడిగాను. మళ్ళీ ఒకసారి ఈయన విజిటింగ్ కార్డు పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టాడు, ఇలాగ మనిషిని పంపుతాను, వీజా పంపించి అక్కడి నుంచి అనేసి. అంటే నేను అవసరం లేదు, నీకు ఒకసారి చెప్పాను కదా అతనికి చెప్పు అని, మళ్ళీ చెప్పట్లేదు నువ్వు, మళ్ళీ ఫోన్ చేయిస్తున్నావు అని చెప్పి మళ్ళీ కొట్టడానికి వచ్చాడు.
అప్పుడు ఇతనికి ఫోన్ చేశాను నేను, నువ్వు ఏం చేసినా నువ్వు ఇతను నన్ను కొట్టడానికి వస్తున్నాడు, నువ్వు చెప్పడము సైకో నా కొడుకు దగ్గరికి పంపించాను నన్ను, ఇలా నిన్ను నమ్మిన దానికి నా మెట్టుతో నేను కొట్టుకోవాలి, కానీ నీకు ఏదైనా కోపం ఉంటే ఇంటి దగ్గర మెట్టుతో 4 ఏళ్ళు కొట్టిండాల్సింది నన్ను, నీకే నాకు అంత వైరం ఏమీ లేదు కదా, మళ్ళీ నాకు ఉత్త గొర్రెలు అని చెప్పావు, ఇన్ని ఉన్నాయి, ఇన్నిటికి వేసావు, ఇవిడికి సమాలించడం నా వల్ల కావడం లేదు. తీసుకెళ్ళిన ఏజెంట్తో ఇక్కడ మిమ్మల్ని ఎవరు రెఫర్ చేశారో వాళ్ళకి అడిగాను, నేను చెప్పాను, నువ్వు ఇలాగా నాకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అతను, నా వల్ల అవ్వట్లేదు. మీకంటే తెలియదు, వాళ్ళకి తెలుసు కదా ఆ విషయం ఎలా ఉంటుంది అనేది. ఆ విషయం చెప్తే అతను ఏమన్నాడంటే, ఆవిడకి నీళ్లు పెట్టుకొని మేత పెట్టుకొని ఉండలేవా అన్నాడు. చెప్పడం సులభమే ఎవరికైనా, కానీ అక్కడ పడేవాడికే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది. 3ంటికి నిద్రలేసి 1:30 దాకా ఏసీ ఉండేది లేదు, ఎండ, ఒక ఫ్యాన్ లేదు, ఎర్రటి రేకుల షెడ్లో ఉండాలి, లోపల ఉంటే వేడి. అదే మీరు ఒక వీడియో పెట్టారు, ఆ వీడియోలో కూడా చూసుకుంటే ఎక్కడ చూసినా మొత్తం ఎడారి, రేకుల షెడ్ ఒకటి కనిపిస్తుంది, ఆ రేకుల షెడ్లో ఉండాలి, ఒక ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, వాళ్ళకి మాత్రమే ఏసీ. ఆ ఏసీ కూడా జనరేటర్లు ఉంటేనే పనిచేస్తుంది. ఆ జనరేటర్లు ఒకటంటే ఒకటి పనిచేయవు, మొత్తం 4 ఉన్నాయి, అందులో 3 ఒకటి కూడా పనిచేయవు సక్రంగా. బాగా పనిచేసేది ఇంతకుముందు మేము వాడుతుండే వాళ్ళం నీళ్ళకి కన్నా, ఆ మోటార్లు వేసి. ఆ జనరేటర్ ఈ జనరేటర్ చెడిపోవడంతో ఆ జనరేటర్ తీసుకెళ్ళి వాళ్ళు ఏసీకి పెట్టుకున్నారు. మరి నేను నీళ్ళు మోటార్ వేయాలన్నా ఏం చేయాలన్నా ఈ పాడైపోయిన జనరేటర్ని ఎలాగో అలాగ స్టార్ట్ చేసేవాడిని, కొంచెం ఇబ్బంది పడుతూ చేస్తూ దాంతో సగం లేట్ అయిపోయేది నాకు. 3 గంటలకు లేస్తే 4:30, 5 అయిపోయేది. దాంతోనే 5:30 ఖచ్చితంగా మేకలకి మేత పెట్టి వీడియో పెట్టాలి అతను. 5:20 లోపు పెట్టాలి. ఇంకా పావురాలకు వచ్చి ఒక వీడియో పెట్టాలి. వీడికన్నీ వీడియో పెట్టాలంటే లేట్ అవుతుంది నాకు. నీళ్లు వదలాలి, అవన్నీ ఉదయం లేస్తేనే వాటికి నీళ్ళు తాగేటివన్నీ క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసి నీళ్ళు అన్నీ పట్టి వాటికి పోసి మళ్ళీ చెట్లకు పట్టుకోవాలి, నీళ్ళు మోసుకెళ్ళాలి. అతను శ్రీలంక అతను కొట్టాడు నన్ను అప్పుడు. అది గొడవ అయినప్పుడు అతనే కొట్టాడు నన్ను. ఇవి చాలదన్నట్టు, ఈ పనులు చాలదన్నట్టు సిమెంట్ తెచ్చిస్తాడు. ఆ రేకుల చెట్ల ముందు గారెలు అయ్యి, అక్కడ కాలువలాగా చుట్టూ రేకుల చెట్లకి గాలి రాకుండా, దుమ్ము రాకుండా చుట్టూ గారెలాగా అయ్యి, గోడ మాదిరి అయ్యి అని చెప్పని, నా వల్ల కాదు, నాకు రాని పని కూడా చెప్తున్నాడు అని చెప్పి ఇతనికి చెప్పాను నేను ఏజెంట్కి. ఇతనైతే పట్టించుకోవట్లేదు. సరే, నా వల్ల కాక ఇంకా నేను ఎలాగో చచ్చిపోతానని అర్థమైపోయింది. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చనిపోవడం గ్యారెంటీ. నేను మనిషి కూడా ఇలాగ ఉండేవాడిని కాదు, ఇంకా బాగా లావుగా ఉండేవాడిని. కనీసం 70-75 కేజీలు ఈజీగా ఉండేవాడిని. ఇప్పుడు చూస్తే కనీసం 40 కేజీలు లేని మనిషి. కనీసం 40 రోజులకే 40 కేజీల దాకా తగ్గిపోయాను మనిషి. నా వల్ల అవ్వలేదు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఇన్ని బాధలు పడ్డాక మనం వెళ్ళిందే కుటుంబం కోసం. వాళ్ళకి ఏదో సంపాదిద్దాం, 4 రూపాయలు సంపాదించుకుందాం, అనికేసుకుందాం అని వెళ్తారు. సో ఆ సిచ్యువేషన్ మీకు అలా వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఏమైనా గుర్తొచ్చిందన్న? ఫ్యామిలీ ప్రతిరోజు మర్చిపోను సార్. ప్రతిరోజు ఫోన్ చేసేవాడిని, ఏడ్చుకునేవాడిని. ఇక్కడి నుంచి నేను ఇంటికి వస్తానని గ్యారంటీ లేదు. ఖచ్చితంగా ఇక్కడైతే చనిపోవడం గ్యారంటీ. శవాన్ని కూడా ఇక్కడి నుంచి అంత దూరం పంపుతారని నాకు నమ్మకం లేదు. అందనేసి కూడా చెప్పాను. కోళ్ళు ఈ వేడికి మనుషులే తట్టుకోలేము, అలాంటిది కోళ్ళు చనిపోతున్నాయి. కోళ్ళు చనిపోవడంతో నాకు వచ్చి తిడుతున్నారు, పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అని. ఒకసారి మేకపోతే పెద్ద మేక చనిపోయింది. అంటే అది ఆరోగ్యం బాగాలేదు చెప్పాము. అప్పుడు శ్రీలంక అతను ఉన్నాడు, అప్పుడు ఉంటే అది చనిపోయింది. అప్పుడేం మాట్లాడలేదు అతను ఉన్నాడు, అది చనిపోయింది, ఏం మాట్లాడలేదు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక మేక పిల్ల ఈనింది ఒకటి. అది ఎండకు చనిపోయింది పిల్ల. అది కడుపులో చనిపోయిందో బయటకి ఈని చనిపోయిందో తెలియదు. ఇసుక తుఫాన్ వచ్చేసి ప్రతి అరగంటకి ఎంత ఎండ ఉన్నా ఇసుక తుఫాన్ వచ్చినా వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి. మేకలు కానీ, పావురాలు కానీ, బాతులు కానీ అన్నిటినీ చెక్ చేస్తూనే ఉండాలి. అన్ని ఒక రౌండ్ వేసుకుని వెళ్ళాలి. ఒక రౌండ్ లేదు, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఎండ అయినా తుఫాన్ అయినా ఏమొచ్చినా నేను వెళ్ళి చెక్ చేస్తూనే ఉండాలి. ప్రతి హాఫ్ అన్ అవర్కి వెళ్ళాల్సిందే కంపల్సరీ, లేకపోతే ఒప్పుకోడు. ఫోన్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు, ఎక్కడున్నావు, ఇలా సార్ ఇదో చెకింగ్ బాబా, నాకు అరబీ రాదు, చెకింగ్ బాబా, చెకింగ్ అని చెప్తా ఉన్నాను. చెకింగ్ గుడ్ అనేవాడు. అంటే చెక్ చేస్తా ఉంటే మంచిగా ఉంటాడు. లేదు బాబా రూమ్ అందని అనుకో, ఏం పని చేస్తున్నావు, రూమ్లో పడుకుంటున్నావా, అరే పడుకునేది ఆడ చనిపోతుంటాం, మనిషిలే చచ్చిపోతున్నాం ఎండకి, పడుకున్నావా అని అడుగుతాడు వాడు. ఇంకా నా వల్ల కావట్లేదని చెప్పని ఆ పిల్ల చనిపోయింది. పిల్ల చనిపోతేనే వచ్చాడు. పిల్ల చనిపోయింది, నువ్వు చెక్ చేయలేదని చెప్పి కొట్టడానికి వచ్చాడు. మళ్ళీ కొట్టడానికి వచ్చి, నీ జీతం ఇయ్యను, నీకు ఇండియాకి పంపును, నువ్వెవరు చెప్తావు చెప్పుకో అని చెప్పని, నీ జీతం అంతా కట్ చేస్తాను అని చెప్పనేసి జీతం కూడా ఇవ్వలేదు అతను.
జీతం ఇవ్వలేదు. సరిగ్గా తిండి ఉండేది కాదు. తిండి ఒకవేళ చేసుకున్నా భీమ్ వాళ్ళు ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటారు అక్కడ. ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటే ఆ శుక్రవారం వచ్చిందంటే నరకం ఎట్లా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది. నరకమే ఆ రోజు. ఇంకా తెల్లవారుదులు ఇంకా నిద్రపోయేది లేదు నైట్. ఇంకా తెల్లవారుజాము 4:30-5 దాకా వాళ్ళకి చాయ్ గవ్వ పెట్టిస్తూ టీ కానీ అందించుకుంటూ ఇంకా వాళ్ళకి నీళ్ళు బాటిళ్ళు ఇంకా వాళ్ళు తినేసి మటన్ కానీ చికెన్ కానీ పావురాల మాంసం కానీ తెచ్చుకుంటారు వాళ్ళు. అవన్నీ బాగా వంటలు చేస్తే ఒక పెళ్ళికి ఎన్ని పాత్రలు అయితే తీస్తామో అన్ని పాత్రలు మనము చేస్తామన్నమాట. అన్ని పాత్రలు కడగాలి. ఇసుక తుఫాన్ వచ్చిందంటే క్లీన్ చేస్తారు. ఆ ఇసుక తుఫానికి దుమ్మంతా నిండిపోతుంది. అవంతా క్లీన్ చేయాలి వీళ్ళు వంట చేసే రోజు. అన్నీ క్లీన్ చేసి పెట్టాలి. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు భోజనం వండుకుంటారు. అన్ని బోకులు వండేస్తారు. అన్నీ వండిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఏసీ రూమ్లో పెట్టాలి. అవి తీసుకెళ్ళి ఏసీ రూమ్లో పెట్టిన తర్వాత కింద కవర్లు వేసి కవర్ల మీద వాటర్ బాటిళ్ళు, కూల్ డ్రింక్ బాటిళ్ళు అన్ని సకలము వాళ్ళ దగ్గరికి చేర్చాలి. వాళ్ళు తినిన తర్వాత ఆ యామకలు అన్నీ అందులో వేసేస్తారు. ఆ తట్టల్లోని పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి ఆ భోజనం తిని, ఆ గిన్నెల్లోకి పెట్టేస్తారు. అది మిగిలిపోయింది నాన్ని తినమంటారా అందులోనే తినమనేవాళ్ళు. నువ్వు తినకపోతే నేను చనిపోతాను అక్కడ, నా వల్ల అవ్వదు. అప్పటికే అయిపోయి ఉంటుంది నా పని. వాళ్ళు ఉన్నని చెప్పు కనీసం కూర్చోకూడదు, కింద కూర్చోకూడదు, నిలబడుకునే ఉండాలి, చేతులు కట్టుకునే ఉండాలి. వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉండాలి. వాటర్ బాటిల్ తెస్తాను. ఒకసారి వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్ ఉంది అక్కడ, ఐస్ గడ్డలు తెచ్చేస్తారు అందులో. వారానికి ఒకసారి ఒక 3 ప్యాకెట్లు ఐస్ గడ్డలు తెచ్చేస్తారు. అందులో వాటర్ బాటిల్ పెట్టిండాలి వాళ్ళ కోసం. ఈ వేడికి తట్టుకోలేక వాటర్ బాటిల్ తాగేవాడిని కొన్ని. తాగుతుంటే అప్పుడు శ్రీలంక అతను కూడా తాగేవాడు. అప్పుడు అతను ఉన్నప్పుడు మాట్లాడలేదు అతన్ని. నేను ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో వాటర్ బాటిల్ తాగానో కొట్టడానికి వచ్చాడు. ఆ నీళ్ళు నీ కోసం కాదు మా కోసం తెచ్చుకున్నాం, మీరు ఎందుకు తాగుతున్నావు, నువ్వు నీకు ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి కదా అవి తాగనేవాడు. 7 అయిందంటే నీళ్ళు మనం పొయ్యిలో పెట్టితే ఎలా కాగుతుంటాయో అలా కాగుతుంటాయి. 7 గంటలకే, మార్నింగ్ 7 గంటలకే అంత ఉంటుందా? భయంకరం. 67 డిగ్రీలు ఒకసారి చూపించాడు మా కపిలే వచ్చి. 67 డిగ్రీలు అతనే చూపించాడు. చూపించిన తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గింది. 60 కాటికి 57-60 డిగ్రీలకు వచ్చేసింది ఎండ. ఇంకా అక్కడికి నేను ట్యాంకులో నీళ్ళు పట్టుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేవాడిని. స్మెల్ వచ్చేటివి నీళ్ళు. అవి ట్యూబ్లో ఉంటాయి కదా, నీళ్ళు కడిగేది దానికి కడిగే ఆస్కారం లేదు. పెద్ద వాటర్ ట్యూబ్లు ఉంటాయి, అవి కడిగేదానికి ఆస్కారం ఉండదు. అవి దాంట్లో నీళ్లు తాగేదానికి వాడుకునేవాడిని. స్నానానికి అవే, మేకలకి గొర్రెలకి పావురాలకి అన్నిటికీ అవే. అన్నీ కొలాయి తిప్పి పట్టుకునేవాడిని, అవి తాగడానికి ఉపయోగించుకునేవాడిని. భోజనానికి కానీ అన్నీ అవి. ఇంక నా వల్ల కావట్లేదు, భోజనం టయానికి తిండి ఉండట్లేదు, ఇది ఉండట్లేదు. ఇంక నేను ఎలాగో పోతాను, ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ బతుకున్నా వీడు ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పని ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నా ద్వారా ఇంకొక 10 మంది అయినా రాకుండా నిలిచిపోతారేమో. అంటే ఆలోచన ఎలా వచ్చింది అసలు? దేంట్లో పెట్టారు వీడియో? ఇన్స్టాలో, సోషల్ మీడియాలో పెట్టాను. దాంట్లో పెట్టేసరికి ఇది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోవడము, మా వాళ్ళు మళ్ళీ మా ఊర్లో సర్పంచ్ సార్ గారు వాళ్ళంతా చూడడము, మా వాళ్ళు వెళ్ళి కలవడము, ఇలా అతను సర్పంచ్ సార్ కూడా మాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడటము, ఇదంతా జరిగిండడం. మళ్ళా అక్కడ నాలాగా పనికి ఒక అతను వచ్చారు, డ్రైవర్, హోటల్లో పని చేస్తున్నాడు అతను. మళ్ళా టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. అతను కారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా కారు పంపుతాము, నువ్వు అడ్రస్ లొకేషన్ పెట్టాను. నేను అంతగా చదువుకోలేదన్నా, లొకేషన్ మనకు తెలియదు అని చెప్పాను. అయినా సరే నేను చెప్తాను అట్లా పెట్టని చెప్పని అద్దంలో చూపిస్తూ ఉంటే మొబైల్ ఇది ఇలాగ చేయాలి అని చెప్పాను. లొకేషన్ పెట్టాను. అన్న అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయన్నాడు. లేవు అని చెప్పాను. జనరేటర్లు స్టార్ట్ ఉంటేనే అన్నీ ఆన్లో ఉంటాయి, సీసీ కెమెరాలు కూడా లేవులే. ఏమీ లేవన్నా, నేను ఒక్కడనే ఉన్నానంటే సరే అన్న కారు వస్తుంది, నువ్వు అందులో ఎక్కొచ్చేసేయి అందని చెప్పాడు. కారు వచ్చింది, పరిగెట్టుకుంటూ బ్యాగ్ ఎత్తుకొని కారులోకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే ఎంబీఎస్ దగ్గరికి తీసుకెళ్లారు, ఇండియన్ ఎంబీఎస్. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలేరు నన్ను. అక్కడ వదలడంతో అక్కడ సార్ ఉన్నారు, ఎంబీఎస్లో సార్ ఉన్నారు. అతను అప్పటికే నాకు అక్కడున్న ఏజెంట్ ఆమెను పిలిపించాడు. నాకు దగ్గర నెంబర్ తీసుకున్నాడు, నెంబర్ తీసుకుని అన్నీ తీసుకున్నాడు.
ఆమె ఫోన్ చేసిన దారిలోనే వచ్చేటప్పుడు, నువ్వు ఎలాగలాగ వచ్చేయి, సార్ వాళ్ళు నాకు ఇక్కడ పిలిపించారు, నువ్వు ఎలాగలాగ వచ్చేయి అది ఇది అన్నది. అంటే నేను ఎలాగ వచ్చానమ్మా, నేనేమన్నా రోడ్లో ఉన్నానా, 140 కిలోమీటర్లు సిటీలో ఉన్నారు మీరు, నాకు ఎడారిలో 140 కిలోమీటర్లు ఎడారిలో ఉన్నాను, ఎటుపక్క నుంచి ఎటుపక్క రావాలో నాకు తెలియదు అన్నాను. ఎందుకంటే అతనికి ఎక్కడ ఫోన్ చేస్తుందో అని భయంతో అలా చెప్పాను. సార్ కూడా మీరు అక్కడ వెళ్ళిపోయారు, పోతున్నాను, దారిలో పోతున్నాను, కారులో పోతున్నాను. ఈ డ్రైవర్ కూడా ఏమంటున్నాడంటే చెప్పొద్దు, వస్తున్నానని చెప్పొద్దు, ఎందుకంటే ఈ రూట్లో ఈ బళ్ళు రావు, ఈ కార్లు రావు, ఈ కారు వచ్చిందంటే వాళ్ళకి డౌటే, వాళ్ళు పెద్ద బళ్ళు, మనం చిన్న బళ్ళు, పట్టుకుంటే నీతో పాటు నేను ఇరుక్కుంటానన్న, రావు, చెప్పొద్దు అని చెప్పాడు. సరే అని చెప్పని టవల్ ముసుగేసుకున్నా అన్నాడు. టవల్ ముసుగేసుకుని క్యాప్ పెట్టుకున్నాను. ఏమన్నా దారిలో ఎదురు పడితే ఇబ్బంది లేకుండా, వాళ్ళు పెద్ద బళ్ళు ఒక్కొక్కటి 300 స్పీడ్ కావాలంటే వెళ్తాయి బండ్లు, భయంకరమైన స్పీడు, తోలేది అలాగే తోలుతారు వాళ్ళు బండ్లు. నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నేను తీసుకెళ్ళి అప్పుడు చూశాను, 250 స్పీడ్ తొక్కుతారు బళ్ళు, అంత భయంకరంగా ఉంటాయి బళ్ళు కూడా స్పీడు. అప్పుడు చూశాను కాబట్టి ఆ పెద్ద బళ్ళు అన్న వాళ్ళవి డేంజరు, నువ్వు ముసుగేసుకో, నిన్ను చూశారంటే నీతో పాటు నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పాడు. సరే అని చెప్పాను. ఎలాగో ఏజెన్సీ దగ్గరికి చేరుకున్నాను. చేరుకున్న తర్వాత సార్ చెప్పాడు, ఆ అబ్బాయి కూడా వచ్చేసాడు, ఇట్లా ఇందాక నీకు చెప్పడం ఆ అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడని చెప్తే నువ్వు ఎక్కడ కపిల్కి ఫోన్ చేస్తావు, నేను అబ్బాయి చెప్పలేదు, మొత్తానికైతే అబ్బాయి ఇక్కడ చేరుకుంటున్నాడు, ఇంకొక 10 నిమిషాల్లో వస్తాడని చెప్పంటే సరే అని చెప్పింది. నాకు ఇందాక చెప్పితే ఇందాక రానీకపోదును కదా, నీ వీసా కానీ అన్నీ తీర్చాను కదా అని. నీకు నేను వెళ్ళిన వారానికే చెప్పాను, నేను ఇక్కడ ఉండలేను, ఏదో ఒకటి పెళ్ళి ఉంది అది ఇది అని చెప్పాను కదమ్మా, అప్పుడు 71,000 అడిగాడు కదా అందంటే, ఎందుకు 17,000 కడితే వెళ్ళిపో, టికెట్ తీసి పంపించేసాను కదా అని. 17,000 అయితే నా నెల జీతమే ఉంది కదా, 30,000 దాకా ఉంది కదా, నా జీతం నాకు ఇచ్చేస్తే దాంట్లోనే ఇంకా నాకే రిటర్న్ వస్తుంది కదా, మరి అప్పుడు పట్టించుకోలేదేమ్మా, ఇప్పుడు చెప్తున్నారా అని అన్నాను. సరే లేదోలేనైనా అయిపోయింది, ఇప్పుడు ఎంబీఎస్ దగ్గరికి వచ్చారు కదా, ఇక్కడే ఉండి ఇంక నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పంటే సార్ వాళ్ళు ప్రెజర్ ఎక్కువ పెట్టారు. ఇది కువైట్ సీఎం దాకా పంపుతాం, ఇండియా మొత్తం మారుమోగుతుంది, మీకు తెలుస్తుందా, ఇండియా మొత్తం మారుమోగుతుంది, ఆ అబ్బాయి వెళ్ళకపోతే ప్రెజర్ ఎక్కువ, మేము ప్రెజర్ని మీ మీద పెట్టాల్సి వస్తుంది అని చెప్పని ఆమె కొద్దిగా బెదిరించారు సార్. చెప్పడంతో ఆ ఉదయాన్నే ఆమె వీసా పాస్పోర్ట్ 2 ఎత్తుకొచ్చింది, కపిల్ ఇంటికి పోయి ఈ వీడియోస్ కపిల్కి పెట్టింది. పెట్టంగానే కపిల్ చూశాడో లేదో నాకు తెలియదు, నాకు ఫోన్ చేశాడు కపిల్, అక్కడే సార్ ఉన్నప్పుడే ఫోన్ చేశాడు, ఎక్కడున్నా అన్నాడు, ఎంబీఎస్ దగ్గర ఉన్నాను సార్, ఇండియన్ ఎంబీఎస్ దగ్గర. సరేలే అన్నాడు. నేను వెళ్ళిపోయే రోజు చెప్పాడు నాకు, అందులో ఏసీ వేసుకొని అందులో ఉండు అని. ఆ రోజు ఎండ భయంకరంగా కాస్తుంది ఆ రోజు, ఇంకా ఆ రోజు చెప్పాడు, నేను వెళ్ళిపోయే రోజు, నేను ఇన్ని రోజులకు గాను ఏసీ వేసుకొని ఈరోజు ఉండు అని చెప్పాడు అందులో, ఆ రోజే చెప్పాడు. కానీ నేను అందులోకి వెళ్ళను కూడా లేదు, ఏ రోజు వెళ్ళలేదు. ఆ వేడికైనా తట్టుకొని అలాగ ఉండిపోయి ఏడ్చుకునేవాడిని నాలో నేనే, ఇక్కడి నుంచి బయట పడతానని నమ్మకం లేదు, ఇటు చూసే జీతం ఇవ్వట్లేదు అని చెప్పని నాలో నేనే ఏడ్చుకునేవాడిని, బాధపడేవాడిని. కానీ ఏం చేయలేక గమ్మున ఉండిపోయాను. ఇంటికి ఫోన్ చేసినా వీళ్ళు బాధపడేవాళ్ళు, అదే కదా, నా బాధ చూసి నా బిడ్డలు ఏడ్చేవాళ్ళు, మా ఆవిడ బాధపడేది, ఏం చేద్దాం మన దగ్గర డబ్బు లేదు, ఇంకా చూస్తే ఇలాగ అయిపోయింది, ఏజెంట్ చూస్తే ఆమె మీకు చెప్తుంది, ఆమె చెప్తే ఏజెంట్ మీకు చెప్తుంది, ఇంకా ఎవరిని పట్టుకుందామంటే నువ్వు ఏడ్ చేయొద్దు, కేసు అన్నా పెట్టి వెళ్ళి కేసు అన్నా పెట్టు, ఏదో ఒకటి జరుగుతుంది అందంటే, ఇంకా ఆలోపే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో పోస్ట్ చేయడం వైరల్ అవ్వడం, నాకు అక్కడి నుంచి వీడియో మీ ఆలోచన ఇంకెవరైనా చెప్పారు? నేనే సార్, నేనే పెట్టాను. సో ఇప్పటికే సోషల్ మీడియా ఇలా పనికొచ్చిందా? ఇంతకుముందు నేను ఇట్లా ఎవరో పెట్టింది చూశాను సార్, ఇక్కడ చూసినట్టు గుర్తు నాకు. ఇక్కడే నేను ఇండియాలో ఇంటర్నెట్ అవి ఉంటాయా? ఇంటర్నెట్ ఉంటుంది కానీ మనకి వైఫై ఉంటుంది సార్. వైఫై అంటే కూడా అది కూడా జనరేటర్ స్టార్ట్ చేస్తేనే పనిచేస్తుంది. టీవీకి పెద్ద టీవీ ఉంటుంది సార్, దాంట్లో వాళ్ళు ఉన్న రూమ్ ఏసీ రూమ్లో పెద్ద టీవీ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసుకోవాలని మనకి రాదు, మనం చదవలేదు కాబట్టి మనకి రాదు. ఒకసారి కనెక్ట్ చేశాడు కానీ మళ్ళీ నేనే తీసేమని. మీకు ఆ వీడియో అవన్నీ ఎలా అప్లోడ్ అయింది? ఆ వీడియో నేను మామూలు సెల్ నుంచి పెట్టాను కదా, ఆ సెల్లో నుంచి అలాగే వెళ్ళిపోయిందండి. అప్పుడు సెల్లో నెట్ ఉంటుంది, వాళ్ళ సిమ్ అక్కడ క్వైట్ సిమ్ ఇస్తారు కదా, వాళ్ళు ఫోన్ చేయడానికే కానీ మన సిమ్ అక్కడ పని చేయదు. వాళ్ళు సెల్లులు ఇస్తారు, సిమ్ తీయిస్తారు కదా, వాళ్ళు ఏదైనా ఫోన్ చేయడానికి ఇలాగ మంచి చెడ్డ చూడడానికి మేము వస్తున్నాం ఏసీ ఆన్ చేయి
అని వాళ్ళు 4 గంటల ముందే ఫోన్ చేస్తారు నాకు, జనరేటర్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి పెట్టు. వాళ్ళు ఇచ్చేసాళ్ళు. వాళ్ళు ఇచ్చేది మన సెల్లే, మన సెల్లే వాళ్ళ సిమ్మా? వాళ్ళ సిమ్ము. ఓకే. అది నేను వస్తాను 4 గంటల ముందే ఏసీ ఆన్ చేసి పెట్టారు. అప్పుడు వీడియో కాల్ గట్రా చేయమారంటే నెట్ ఉండే ఇస్తారు. నెట్ లేకపోతే ఇబ్బంది. అదే టయానికి ఆ రోజు నెట్ అయిపోయింది నా దాంట్లో. ఆ రోజు నెట్ అయిపోవడం, బ్యాలెన్స్ అయిపోవడం. ఆయన ఆర్మీ బాబా అని ఒక ఆయన ఉన్నాడు, మిలిటరీ ఆయన. అతను తమ్ముడే. ఓకే. అతను మన నరేంద్ర మోడీ ఎలాగా అక్కడ అలాగ ఉంటాడంట. ఓకే. అతని దగ్గర గన్మెన్ ఫోటోలు మొత్తం చూశాను నేను, అతని సెల్లో చూశాను. మొత్తం గన్నులు పట్టుకొని, అది ఇతని కింద చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. అతని దగ్గర అదే టైంకి ఆయన ఫోన్ చేసి కోళ్ళు చూపించు అన్నాడు. బాబా నెట్ కల్లాసి బాబా అందన్నాను. కల్లాసి అంటే అయిపోయింది అని అర్థం, వాళ్ళకి అర్థం. కల్లాసి బాబా అంటే బ్యాలెన్స్ రీఛార్జ్ బాబా అన్నాను. ఇంకా అతను రీఛార్జ్ అతనే చేశాడు, అదే టైం చేశాడు, అది పనికొచ్చింది. ఇంకా అలా ఫోన్ చేయడము, మళ్ళీ నేను ఆ నెట్లో పెట్టడము. అతని పెట్టిన 2 రోజులు కూడా అక్కడే ఉన్నాను నేను. కానీ నేను భయపడుతూనే ఉన్నాను, వీళ్ళు ఎక్కడ చూస్తారో, వీళ్ళకి ఎక్కడ ఇదే ఇబ్బంది అవుతుందో, నన్ను ఎక్కడ కొడతారో, సెల్ ఎక్కడ మెయిన్ సెల్ ఎక్కడ తీసుకుంటారో అని భయపడినాను. వెళ్ళిన వారానికే సిమ్ పెరుక్కున్నారు. నేను ఇంటికి వెళ్తానని ఎప్పుడన్నానో సెల్ పెరుక్కున్నారు. సిమ్ పీకేశాడు. నీకాడ సెల్లు సిమ్ 2 ఉండకూడదు అని చెప్పాను, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పని ఆలోచన వచ్చిందంటే నీకు ఉండవు అని చెప్పనేసి సెల్లు సిమ్ 2 పెరుక్కున్నారు. మళ్ళీ అక్కడ ఆయనతో మాట్లాడించాడు తెలుగులో, వీళ్ళకి తెలుగు రాదు కదా. ఆయన అక్కడున్న ఏజెంట్కి ఫోన్ చేసి, ఆయన మేరీ అంటారు అక్కడ వీళ్ళు, ఆయన పేరు వచ్చి ఎర్రమ్మ. ఆయనకి మేరీ ఈ అబ్బాయి ఏదో చెప్తున్నాడు ఈయన అని చెప్పేసరికి ఆయన ఏం బాబు ఏం నీ పరిస్థితి అని అడిగింది. అమ్మ నేను ఇక్కడ ఉండలేను, ఎడారి ఒక్కడే అయిపోయాను, ఇక్కడ ఎవరూ లేరు, నా పరిస్థితి ఇది అంటే, ఇంక బాబా ఎట్లా అంట అది ఇదంటే, నా మీద అతని మీద 54,000 ఖర్చు పెట్టాను. టికెట్ ఒక 17,000, 71,000 కట్టేసి పొమ్మను, టికెట్ నేనే వేస్తాను. స్టార్టింగ్ చెప్పారు అదే. ఆ 71,000 కట్టేస్తే పంపించేస్తాను అన్నాడు. ఇంకా 71,000 కట్టే శక్తి నాకు లేదు. ఇప్పుడు ఈ వీడియో నారా లోకేష్ వరకు వెళ్ళింది, ఆయన రెస్పాండ్ అయ్యారంటే బయట వినిపిస్తుంది. అవును సార్. అలా ఆయన రెస్పాండ్ అయ్యిందనా? నిజమే సార్. అది ఆయన ఎప్పుడైతే చూశాడో, ఆయన చూడటము, ఆయన రెస్పాండ్ అవ్వడము, అక్కడ అధికారులకి ఫోన్ చేయడము చెప్పారు. ఆయన ఎంబీఎస్లో కూడా చెప్పారు, ఇండియన్ ఎంబీఎస్లో కూడా. నాకు మంత్రి లోకేష్ గారి నుంచి కూడా ఫోన్ వస్తుంది, నాకు ప్రెజర్ ఎక్కువైంది ఇక్కడ, మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు, నువ్వు సెల్ నీ దగ్గర వద్దు, సెల్ అక్కడికి వెళ్ళగానే సెల్ తీసుకుంటారు సార్, సెల్ తీసుకుంటారు. నువ్వు ఎందుకంటే అందరికీ ఫోన్లు చేసి కొయ్యేట మొత్తం తెలిసిపోయింది సార్, కొయ్యేట్లో అందరికీ తెలిసిపోయింది. కొయ్యేట్లో నేను ఆఫీస్ దగ్గరికి రావడము, అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నా దగ్గర ఫోటోలు దిగలా అని చెప్పడము, సార్ వాళ్ళు నువ్వు చెప్తే అర్థం కాదని చెప్పి సపరేట్గా నేను తీసుకెళ్ళి ఉంచడము. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా ఫోటోలు దిగడము, మాట్లాడడం చేస్తున్నారు. ఎంత బాధ వచ్చింది, ఎందుకు వచ్చిందన్నా నీకు కష్టం అని చెప్పని కొయ్యట్లో. నేనే కాదు సార్, నాలాగా చాలామంది నలిగిపోతున్నారు. కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంతే. కనీసము 100కి 10 మందే బాగున్నారు సార్. కువైట్కి వెళ్తే, కువైట్లో 100కి 10 మందే బాగున్నారు, 90 మంది కష్టపడుతున్నారు. మీకు ముందు తెలియదా ఇలాగ? ఎవరన్నా మీరు కన్సల్ట్ చేయలేదా? మనకి తెలియదు సార్, ఎవరు చెప్పలేదు. మనం ఎప్పుడో ఇలా జరుగుతుంది అనుకోలేదు. మనకున్న ఇబ్బందుల వల్ల మనం వెళ్ళి ఏదో 10 రూపాయలు సంపాదించి బిడ్డలకి ఒక ఇల్లు కట్టుకోవాలని, మనకి హౌస్ ఉండాలి అని చెప్పని ఏదో ఆలోచనతో వెళ్ళానే. కానీ కాకపోతే ఇలా జరుగుతుందని ముందే మనకి తెలిస్తే మనం ఎందుకు వెళ్తాం సార్? అప్పు చేసి వెళ్ళాను, మళ్ళీ 1,00,000 రూపాయలు అప్పు అయింది నాకు. మళ్ళీ అప్పు చేసి మనీ వచ్చి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదా సార్? మనకి అమెరికన్ ఎన్ఆర్ఐ గారు ఒక 20,000 దాకా ఇచ్చారు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ అధ్యక్షులు గారు వాళ్ళు ఇచ్చారు, ఒక 5,000 ఎంతో ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చారు మన అమెరికన్ ఎన్ఆర్ఐ గారు, మళ్ళీ నిన్న వచ్చి ఒక 10,000 ఇచ్చారట. ఇచ్చారు నిన్న నా చేతికే ఇచ్చారు. అంతకుముందు ఇంట్లో సరుకులు కానీ లేకపోతే కూడా బియ్యం ప్యాకెట్లు, నూనె, మంచి చెడ్డ అన్నీ ఇచ్చారు. మంచి చెడ్డ అన్నీ చూసి ఇచ్చారు. అది ఇంట్లో ఉన్నాయి సార్ సరుకులు అన్నీ సకలము వాళ్ళే చూసారు. వాళ్ళు మీకు మనీ ఇవ్వలేదా? మీరు చేసిన పనికి ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు సార్. 2 నెలలు అంటే ఈజీగా వద్దన్న ఒక 60,000 50,000 ఉండాల్సిందే. అడిగాను నేను, ఇవ్వలేదు. అతను జీతం ఇవ్వలేదు. ఇండియన్ ఎంబాసీలో చెప్పలేదు? అక్కడ చెప్పాను. ఏమన్నారు? చెప్తే జీతం పోతే పోయింది, నువ్వు గడ్డకు పడ్డావు, అది చాలు. ఇంత త్వరగా
3 రోజుల్లో నువ్వు ఇల్లు చేరడం అంటే సాధ్యమయ్యే పని అయితే కాదు. అవును కరెక్టే. ఇదైతే మాత్రం వాస్తవమైన మాట సార్. ప్రపంచంలో ఎక్కడా జరగంది నా విషయంలో మాత్రమే జరిగింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే 3 రోజుల్లో రావడం అన్నది ఎవడి వల్ల కాదు, ఎవరు రాలేరు కూడా. కానీ నా విషయంలో జరిగింది సార్ అది. ఎందుకంటే అంత రెస్పాండ్ అయ్యారు నేను పెట్టిన వీడియోకి. వాళ్ళకి అంత బాధ అనిపించింది నారా లోకేష్ బాబు గారికి. మీకు ఎంతో బాధ అనిపించకపోతే ఏడవడం అనేది, ఇప్పుడు మగాడు ఏడవడం అనేది ఎంత బాధ ఉన్నా భరిస్తారు తప్ప ఏడుపు అనేది రాదు. అంతవరకు వచ్చిందంటే మీరు ఇంకా అక్కడ ఎన్ని కష్టాలు పడి ఉంటారో అది మీకే తెలుసు. నేను జస్ట్ ఇక్కడ ఉండి వినగలను తప్ప దాన్ని భరించింది మీకే తెలుస్తుంది. అవును సార్. అంటే మనం చూసుకుంటే కొన్ని సినిమాల్లో కూడా ఇదే రియలిస్టిక్గా ఇలాగే చూపించారు. తెలుసు అంటే కొన్ని చూస్తాం కదా మనం, ఇలా మోసాలు జరుగుతున్నాయి ఇలా అని. మీరు మరి ఎందుకు తెలుసుకోకుండా వెళ్ళారు? అంటే నాకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి సార్. కొంచెము ఒక అప్పులు ఉన్నాయి. హౌస్ కట్టి కొంచెం అప్పులు అయ్యాను. అంటే హౌస్ అంటే పూర్తి అవ్వలేదులే, అంత గోళ్ళు మాత్రం కట్టేసి ఇదయ్యాను. అక్కడ ఏదన్నా వెళ్తే ఈ అప్పులు తెంపుకొని అక్కడ ఇల్లు హౌస్ కట్టుకొని సొంత ఇంట్లో ఉండాలి ఎలాగైనా మనం అని చెప్పని ఆలోచించుకున్నాను. కొన్ని సంవత్సరాలు కష్టపడితే మనకంటూ సొంతంగా ఇల్లు ఉంటుంది, అప్పులు తెగిపోతే వాళ్ళ భవిష్యత్తు కొంచెం బాగుపడినట్టు ఉంటుంది అని ఇలాగ ఆలోచించాను సార్ నేను. కానీ ఆ టైంలో మనకి ఆలోచన కష్టం ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడైనా కష్టం చేయక తప్పదు మనకి. అక్కడైనా కష్టం చేయాలి, ఇక్కడైనా కష్టం చేయాలి అనుకున్నాను. కానీ ఇక్కడ 100 రెట్లు మేలు మనకి. జీతాలు తక్కువైనా పని తక్కువ. అక్కడ ఈ 30,000 మనకి ఇక్కడ సంపాదించుకుంటూ వస్తుంది కదా, వస్తుంది. దానికన్నా ఎక్కువే సంపాదించుకోవచ్చు. మన పిల్లలతోని మనం ఈవినింగ్ వచ్చి ఒక క్షణం కాసేపు మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి మనం సంపాదించే సంపాదన ఇంట్లో ఖర్చులకి, భోజనంకి, మంచి చెడ్డకి, కరెంటు బిల్లుకి, దీనికి సరిపోతుంది. అక్కడ అనుకో మొత్తం వాళ్ళవే కదా, భోజనము మంచి చెడ్డ అన్నీ వాళ్ళే పోతే మనకి మనం చేసిన కష్టం డబ్బులు అలాగే మిగులుతాయి కదా. ఈ ఆలోచనతో వెళ్ళాను సార్ నేను. ఈ ఆలోచనతోటి మనం సంపాదించింది ఇంటికి మొత్తం పంపించవచ్చు. మొబైల్ రీఛార్జ్ వాళ్ళే చేస్తారు. 1250 రూపాయలు ఎంత అక్కడ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ మొత్తం వాళ్ళే చేస్తారు. మనం సంపాదన ఇంటికి పంపితే కొద్దిగా వాళ్ళు పెట్టుకొని కొద్దిగా అప్పులు కడుతూ వస్తారు. ఇలాగ మనకి గడిచిపోతుంది అనే ఆలోచనతో వచ్చాను సార్ నేను. లేకపోతే అక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇలాగ టార్చర్ ఉంటుందంటే. కానీ లాస్ట్కి నేనేమనుకున్నా అంటే ఈ టార్చర్ పడడం కంటే ఈడ ఎలాగో పంపడం, వేరే మనిషిని రప్పియడు, నేను ఒక్కడనే చేసుకోలేను. ఈ టార్చర్ పడ్డం కంటే అక్కడ గొర్రెల మందుగా ఉండేది సార్. అక్కడ ఇది తాగి చనిపోవడం బెస్ట్. చావు చాలా చిన్నది అనిపించింది నాకు ఆ నరకం ముందర. ఈ చావు, ఈ నరకం కంటే చావు చాలా చిన్న విషయం అనిపించింది. కానీ వెనకతలు మీ పిల్లలు వాళ్ళు అన్నారు, ఆలోచించలేదు. నేను ఎలాగా చనిపోతాను సార్, అక్కడ ఉన్నా చనిపోతాను. అక్కడి నుంచి పారిపోయి బయటపడ్డా చనిపోతాను. కనీసం పారిపోదామన్నా ఒక 2 కిలోమీటర్లు నడిచేకాడికి 10 లీటర్ నీళ్ళు ఉంటే సరిపోతుంది. 2 కిలోమీటర్లు నడిచేసరికి 10 లీటర్ నీళ్ళు ఉండాలి స్టాక్ మన ఎమ్మడి. ఉదయం లేచినప్పటి నుంచి 3 నుంచి స్టార్ట్ చేస్తే నీళ్ళు నేను 1 గంటకి కనీసం అంటే ఒక 20 లీటర్ల పైన తగ్గను నీళ్ళు నేను ఆ ఎండకి. నా వల్ల కాకపోను. అక్కడ వేడి, భయంకరమైన వేడి. వీటికంతా నీళ్లు, మేత, చెట్లకి నీళ్లు పోయడము, ఈ పక్షులకి, వీటికన్నిటికీ ప్రతి ఒక్కదానికి పోవాలి. గేట్ వాళ్ళు ఆన్ చేయాలి, నీళ్లు పెట్టాలి, చేయాలి, డోర్లు తీయాలి, ఓపెన్ చేయాలి, అప్పుడు పెట్టాలి. ఒక పిచ్చుకు కూడా బయట పోనీయకుండా చూసుకోవాలి. ఈ సమస్యలు. ఈ పిల్లలకి మేత వేయకపోయినా డేంజరే, కోళ్ళు చచ్చిపోయినా డేంజరే, కుక్కలు చచ్చిపోయినా డేంజరే. ఇసుక తుఫానికి వచ్చి కుక్కలు కూడా చనిపోయినాయి భయంకరంగా. భూమి కప్పేసినాయి అట్లే కుక్కని లోపల. మళ్ళీ అది కూడా వీడియో పెట్టాను కపిల్కి. పెడితే ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటున్నావు. కానీ ఏం చేస్తాను సార్, నేనే బయట పోతే నేను చచ్చిపోయే పొజిషన్లో ఉంటే, నేను లోపల ఉన్నా చనిపోతున్నాను, బయట ఉన్నా చచ్చిపోతున్నాను. నువ్వేం ఏసీలో వచ్చి ఏసీలో కూర్చుంటావు. ఇసుక తుఫాను వస్తుంది, భయంకరమైన గాలి, ఒళ్ళంతా నవ్వలు వచ్చేసేవి సార్. ఈ మాదిరి గొల్లలు వచ్చేసేవి, భయంకరమైన గొల్లలు ఇలాగా. ఇప్పుడు స్నానం చేస్తే 5 నిమిషాలకు మళ్ళీ ఒళ్ళంతా యథాతథం. 5 నిమిషాలే మనం స్నానం చేసాను చేపే. స్నానం చేసి మళ్ళీ రూమ్లోకి వచ్చామా అదే చెమట పడుతుంది, అదే దుమ్ము పడుతుంది మీద. మట్టి, సన్న మట్టి, ఇసుక. కనీసం అన్నము చేసుకొని తిందాం మనస్ఫూర్తిగా అనుకొని కూర్చున్నా అన్నంలో అంతా మట్టి ఉంటుంది.
అన్నంలో కూడా అన్నంలో కూడా గాలి ఎలాగ వస్తుంది, డోర్లు లేవు, డోర్లు వేసుకునే చనిపోతాం. రైస్ ఉంటుందా లేకపోతే ఈ రోటీ ఎక్కువగా తింటారు కదా అక్కడ? నేను తిన్న సార్, అది ఉమ్. కుబుసులు ఉంటాయి, ఉమ్. ఆ కుబుసు మనం తినలేం, గొంతు పట్టేస్తుంది, అవును, మనకు అలవాట్లేదు. మనకు అలవాట్లేదు. మరి రోటీ అంటే మన చపాతీ అయితే తినచ్చు, కానీ అది చపాతీను కాదు, ఉమ్. కుబుసు అంటారు దాన్ని, అవును, అది మనం తినలేం, కొంచెం పెద్ద సైజులో మందంగా ఉంటుంది, మనం తినలేం. వాటికి ఒక్కొక్కసారి తినేవాడిని సార్, ఎప్పుడో ఒకసారి. నేను వెళ్ళినప్పటి నుంచి 40 రోజులకు కానీ 2 రోజులేమో రెండు తిన్నాను అంతే, ఎక్కువ తినలేదు, 2 తిన్నాను. ఉదయం టీ ఉండదు, కుబుసులు ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే ప్రాణం ఆకలికి తట్టుకోలేక భోజనం చేసుకునే టైము లేక అది తినేసి అలాగే వెళ్ళిపోయాను అంతే. సగం తినేది, సగం పడేసి వెళ్ళిపోయాను. మొత్తానికి మృత్యు దాకా వెళ్ళొచ్చావు అయితే, అంతేనా? అంతే సార్. దానికనే చనిపోవడమే బెస్ట్ అనిపించేసింది మొత్తానికి నాకు. అక్కడ ఉండడం కంటే, ఆడి దగ్గర పడటం కంటే, ఆ వీడియో పెట్టిన తర్వాత నేను పడ్డ టెన్షను మామూలుగా పడలేదు సార్. ఆడికి తెలిసిందేమో, వస్తాడేమో, కొడతాడేమో, చంపేస్తాడేమో. ఆ 2 రోజులు 2 రోజులు అయింది. ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళా వీళ్ళు ఎంబీఎస్ వాళ్ళు ఫోన్ చేసి, ఇండియన్ ఎంబీఎస్ వాళ్ళు ఫోన్ చేయడము, నీకు ఎలాగైనా తీసుకొస్తామని చెప్పడము. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీ దాకా తెలిసిందంటే ఇంక వాళ్ళ దాకా తెలిసిపోతుంది అని చెప్పని టెన్షన్ పడి కంగారులో నేను ఏం చేయాలో తోచక నేను అసలు రోజు షెడ్యూల్ దగ్గర ఉండడం వదిలేసి పని చేసుకోవడం మొదలు పెట్టాను. మళ్ళీ ఎండలో అయినా అక్కడ నీటిలో కూడా కనీసం నీడ కూడా లేదు అక్కడ ఏడ ఉండడానికి, నీడ అనేదే లేదు, చెట్టు అనేదే లేదు. ఒక ఆ షెడ్, రేకుల షెడ్ ఒకటే నీడ ఉంది, అందులో ఫ్యాన్ లేదు, కూలర్ లేదు, ఏసీ లేదు, ఏమీ లేదు. ఎండ కూర్చోవాలి అక్కడ. ఆ ఎండ కూర్చొని చనిపోతాను, నా వల్ల అవ్వట్లేదు. ఈడు వచ్చి కొట్టి చంపేదాకా మనం బతకడం కంటే మనమే చనిపోవడం బెస్ట్ అనిపించింది నాకు. మనం చనిపోవడం బెస్ట్, ఒకరి దగ్గర దెబ్బలు తిని వాడు నానా హింస పెట్టి చంపడం కంటే మనమే ఈ మందు ఏదో ఒకటి తాగి చనిపోవడమే బెస్ట్ అనిపించేసింది నాకు. అలాగుండి పిల్లలు ఏమైనా మాట్లాడారు నీతో? మాట్లాడారు సార్, నువ్వు అలాంటిది ఏం చేసుకోకు నాన్న, ఏం కాదులే అది ఇది అన్నారు. కానీ వాళ్ళకి నేను ఇలాగని చెప్పలేను కదా సార్, వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేక, నేను అక్కడ ఉండడం నాకు నచ్చక, పిల్లలతోటి సంతోషంగా మాట్లాడి ఆఖరిసారి చనిపోదామని అనుకునే సమయంలో వీళ్ళు టీడీపీ అధ్యక్షులు అక్కడ ఉన్నారు, అతను భాష ఒకరు, ఇంకో పేరు ఏదో ఉన్నది, అతను ఇద్దరు కలిసి నాకు సాయం చేశారు. కార్ వేసుకొచ్చి ఎంబీఎస్ దగ్గర దాకా వదిలి టయాన్లో. అంటే 3 డేస్లో ఇండియా రావడం అంటే అది నిజంగా గ్రేట్. అంత ఈజీగా మనం ఇక్కడ ఉన్న పక్క స్టేట్ల నుండి రాలేం, వాళ్ళు వదలరు, ఇంకా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడ నుండి వచ్చారంటే గ్రేట్. అండ్ మన గవర్నమెంట్ నుండి ఏమైనా మీకు హెల్ప్ చేస్తామని ఎవరైనా అన్నారా? ఎన్ఆర్ఐ లోకేష్ గారు, ఆయన నీకు ఎలాగైనా లోకేష్ బాబుతో కల్పిస్తాను, మన నారా లోకేష్ బాబు గారితో నీతో మాట్లాడిస్తాను, అతనికి నీ సమస్య చెప్పుకుందు కానీ ఎట్లయినా నిన్ను ఈ వారం రోజులు రెస్ట్ తీసుకో, ఈ వారంలో నీకు ఎలాగోలాగ అక్కడ చేరుస్తాను అని చెప్పని మాట్లాడిస్తాను, వెళ్దాము, నువ్వు రెడీగా ఉండు, నేను చెప్తాను అన్నారు సార్. కానీ ఎన్ఆర్ఐ గారే నాకు బెంగళూరు దాకా కార్లు పంపించాడు, అక్కడ దాకా కార్లతో, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కొంచెం ఇంటర్వ్యూలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ కార్లో వదిలేరు. మళ్ళీ సారే సాయంత్రంగా నేను వస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, బాధపడకు, నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు అని చెప్పని మళ్ళీ సాయంత్రం వచ్చాడు. సాయంత్రం వచ్చి మళ్ళీ మాట్లాడి అతను ఆర్థికంగా ఒక 10,000 ఇచ్చాడు, అంతకుముందు సాయం చేశాడు. నీకు ఎలాగైనా నేను లోకేష్ బాబు గారితో కల్పిస్తాను, మాట్లాడిస్తాను, నీకు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన సాయం చేస్తాడు, ఎలాగో అలాగా నీకు కొంతవరకు మేము హెల్ప్ చేస్తాము, నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పాడు సార్. ఎలాగైనా నేను నారా లోకేష్ బాబు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ కలవాలన్నది నా ఆశ ఉంది, ఎలాగైనా చేరుస్తారనే మీ కోరిక ఏంటి? అంటే ఒకవేళ కలిసారు మాట్లాడాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటారు సార్? నాలాగా అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్, నాలాగా బాధపడుతున్నారు. ఒక అతను ఉన్నాడు, అతనిది రాజమండ్రి అట, అంటే ఇక్కడికే వచ్చారు, ఎంబీఎస్ దగ్గరికి ఉన్నారు అతను, అక్కడే గేములు ఉన్నాయి, ఆ రూముల్లోనే ఉంటున్నాడు. కాకపోతే ఫోను సోమవారం ఒక 6 గంట ఇస్తారు, శుక్రవారం ఒక 6 గంట ఇస్తారు అంతే ఫోన్. అక్కడ అతను బాధపడుతున్నాడు, పాస్పోర్ట్ కానీ ఇవ్వలేదు, అతనికి పాస్పోర్ట్ కానీ ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటే మనకి ఇప్పుడు పని నచ్చక మనం ఇంట్లో నుంచి పారిపోయి ఎంబీఎస్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు దొంగతనాలు కేసు పెడుతున్నారు, తిండి ఉండట్లేదు, తిండి లేదు, పోనీ శాలరీ అయినా ఇస్తారంటే శాలరీ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. దానికి అతను ఏం చేస్తున్నాడంటే
పారిపోతాం. అవును అవును correct. మనం ఇంకా భోజనం లేదు, ఇంక ఇట్లా శాలరీ ఇవ్వట్లేదు, వీడి దగ్గర ఊరికి ఎందుకు పని చేయాలి అని చెప్పనే ఉద్దేశంతో పారిపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దొంగతనాల కేసు అది ఇది పెట్టి పాస్పోర్ట్లు ఇవ్వట్లేదు, వీసా ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, ఏదో ఒక కేసు అయితే వేస్తున్నారు. వీళ్ళు కోర్టుకి తిరుగుతున్నారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్టార్ట్ అయింది నాకు భయం మళ్ళీ వీళ్ళని చూసిన తర్వాత. వీళ్ళకే ఇలాగుందంటే ఒక్కొక్కటి 4 నెలలు 5 నెలల నుంచి అలాగే ఉన్నారు అక్కడ. 4 నెలలు 5 నెలల నుంచి ఇంత ఉంటుంది సార్ రూమ్, ఇంత ఉంటుంది రూము. ఇందులో మంచాలు ఉంటాయన్నమాట స్టెప్ బై స్టెప్. ఆ మంచాల్లో పడుకోవడము, బయటకు రావడానికి అవకాశం లేదు. ఎంబీఎస్లో రూములు ఇలాగ ఉంటాయి, బయటకు రావడానికి ఆస్కారం లేదు. చిన్న సందు, ఈ పక్క రూములు ఇచ్చిన దారి ముందర పెద్ద గేటు కూడా డోర్ క్లోజ్ చేసేసి ఉంటుంది మొత్తం. కనీసం బయటకు చూడడానికి కూడా ఉండదు. ఎటు వెళ్ళలేని పరిస్థితి. పోతే రూమ్లోకి వెళ్ళాలి, లేదా ఈడ కూర్చోవాలి దారిలోనే. ఇంకా అలాగా అతను ఏడుస్తుంటే నాకే బాధ అనిపించింది సార్. 5 నెలలు 6 నెలలు అక్కడే ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరి కోసం చెప్పాలి సార్, చెప్పాలి. ఎలాగైనా మాలాగా బాధపడుతున్న వాళ్ళకు కొంతమందికైనా విముక్తి కలిగించాలని అతనితో చెప్పి, ఏదో నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏదన్నా వాళ్ళకి తోచిన సాయం ఏదన్నా చేస్తారని ఆశతోటి వాళ్ళని కలవాలి అనుకుంటున్నాను. సో మీరు వెళ్ళింది అయితే శాలరీ మీకు ఎంత అని చెప్పారు మంత్లీ? సార్ మంత్లీ 35,000 అని చెప్పారు సార్. 35,000 అన్నారు. సో ఫుడ్ రూము అన్ని వాళ్ళు ఇచ్చుకుంటారా అక్కడ? రూమ్ అంటే ఏముండదు సార్, ఫుడ్ నార్మల్గా ఇక్కడ చెప్పడం చెప్పారు సార్. ఇక్కడ చెప్పింది ఫుడ్ ఇస్తాము, లేకపోతే రూమ్ ఉంటుంది, ఏసీ రూమ్ ఉంటుంది, సమ్ ఇలా చెప్తారు కదా. నాకు చెప్పడము 35,000 శాలరీ, 130 దినార్లు అన్నాడు. 130 దినార్లు అంటే 35,000 నుంచి వస్తుందమ్మా మీకే అని చెప్పాడు. సరే అని చెప్పాను. నీకు ఏసీ రూమ్ ఉంటుంది, ఏసీ వేసుకొని ఆవిడకి గొర్రెలకు మేత పెట్టడం, నీళ్లు పెట్టడం, ఆ గడ్డికి నీళ్లు కట్టుకొని ఉండటము అని చెప్పాడు సార్. చాలా సింపుల్గా చెప్పారు. చాలా సింపుల్గా చెప్పాడు. శుక్రవారం ఒక్కరోజే వస్తాడు కపిలు, నీకు అంతవరకు రాడు. ఆ శుక్రవారం కూడా వచ్చినప్పుడు ఉంటే 1 గంట 2 గంటలు, లేదంటే ఒక రోజు ఉంటాడు, సాయంత్రం వరకు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకా నువ్వు ఆయన వచ్చినప్పుడు ఆ పని చేసుకుంటూ ఉండు అతని ముందర, అంతే అని నేను చెప్పాడు సార్. సరేలే ఇంత సింపుల్గా ఉంటుంది అనుకునే వెళ్ళాను. అక్కడికి వెళ్తే కానీ తెలియదు నాకు ఇచ్చే జీతం 100 దినార్లే అని. 100 దినార్లే. అక్కడికి వెళ్ళి అడిగాను. అప్పుడు కూడా కపిల్కి ఫోన్ చేశాను నేను. నువ్వు చెప్పింది 130 దినార్లు అన్నావు, ఇక్కడ చూసి ఆయన 100 దినార్లు అంటున్నారు ఏమన్నా అంటే, ఒక 6 నెలలు పోయిన తర్వాత పెంచుతారులే అందన్నాడు. 6 నెలల తర్వాత నువ్వేందన్నా పెంచేది? నువ్వు చెప్పింది ఏంది? 130 దినార్లు ఇస్తాడు అని చెప్పావు, నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు? పెంచుతాడంట్లే అంటున్నావు. పెంచే విషయం నువ్వు చెప్పక్కర్లేదు, నేను చేసే పనిలోనే అతనే తెలుసుకుంటాడు పని ఉందా లేదా అని. నిదానంగా అయినా తెలుసుకుంటాడు. కానీ నేను ఉండనన్న, ఈ జీతం అయితే మన దగ్గరే సంపాదించుకోవచ్చు, మన ఇండియాలోనే చేసుకోవచ్చు. ఈ జీతానికి నేను రాలేదు, 24,000 25,000కి నేను రాను. నేను ఎందుకు ఇక్కడ ఇంత దూరం ఉండాలి, నాకు అవసరం లేదు, నువ్వు ఏమన్నా మాట్లాడుకో, నాకు 130 దినార్లు ఇప్పి అంటే, లేదు 100 దినార్లు ఇస్తాను. అక్కడున్న ఆమె కూడా అదే చెప్పింది. ఆమెకు కూడా ఫోన్ చేసి అడిగాను, ఏమ్మా ఇలాగుంది పరిస్థితి ఏమ్మా అంటే, నాకు సంబంధం లేదు, మీ ఏజెంట్కి నేను ముందే చెప్పాను 100 దినార్లే ఇస్తారట అని. అది మీ ఏజెంట్తో మాట్లాడుకోవాలి, నాకు చెప్తే నేనేం నీకు చెప్పలేదు కదా, నువ్వు అతనితోనే మాట్లాడుకో అని చెప్పనేసి అన్నారు. ఇంకా అలాగని ఎవరు అప్రోచ్ అయ్యారు? ఇక్కడ నుండి మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? ఇక్కడ వచ్చి మీరు కలిసారా వాళ్ళని? వాళ్ళు వచ్చి మీకు? నేనే కలిసాను సార్. నేనే కలిసాను. సో ఫ్యామిలీ పరిస్థితి బాగోలేదు కాబట్టి కొంచెం ఏదైనా పనికి వెళ్దామని కలిసాను. నేనే కలిసాను, అతనైతే కలవలేదు, నేనే వెళ్ళి కలిసాను. అతను వెళ్ళి కలవడము, రాయచూటి అతనిది, వెళ్ళి కలవడము, డబ్బులు ఇంత అడగడము. నేను 50,000 డబ్బు కట్టాను, మిగతా 80,000 అడిగాడు. వీసా పాస్పోర్ట్ దీనికోసమా? పాస్పోర్ట్ నేనే చేయించుకున్నాను, మెడికల్ పీసీసీకి అవిటి కూడా ఛార్జీల ఖర్చులు నేనే పెట్టుకున్నాను. అంటే మెడికల్కి ఆయనే పెట్టుకున్నాడు, కార్ అతనే వచ్చింది. ఇంకా పీసీసీకి నేనే వెళ్ళి వచ్చాను. పీసీసీకి కన్నా పాస్పోర్ట్ నేనే చేయించుకున్నాను. ఇంకా మెడికల్కు అతను పెట్టుకున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ నేను చెన్నైకి వెళ్ళడానికి కారులో అతనిదే. అవి జరిగినాయి సార్. ఇంకా నేను 80,000 అడిగితే నేను 80,000 ఇవ్వలేను, 25,000 ఇస్తాను అన్నాను, 75,000 ఇస్తాను, 70,000 అన్నాను. లేదా 75,000 ఇవ్వాలమ్మా అన్నాడు.
సరేలే సార్ అని చెప్పాను. 50,000 క్యాష్ ఇచ్చాను. 20,000 మళ్ళీ వెళ్ళిన తర్వాత నేను శాలరీ ఇస్తాను, పంపిస్తాను, నువ్వే తీసుకో అన్నా అని చెప్పాను. ఇంకా 50,000 కట్టిన తర్వాత నేను పంపించాడు. తర్వాత నేను శాలరీ నాకు ఇట్లా అయింది కదా, నేను ఇంకా అతనికి ఫోన్ చేయలేదు. ఇంకా నాకు అమౌంట్ కూడా అతనే పంపించాడు. ఇప్పుడు టికెట్ కూడా అతనే పంపించాడు నాకు. ఓకే, ఏజెంటే పంపించాడు. ఇప్పుడు మీలాగా కువైట్ వెళ్ళాలనుకున్న కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీకైతే వెళ్ళారు వచ్చారు తెలుసు కాబట్టి. ఇక్కడ మన సైడ్ ఎలా ఉంటుందంటే 4 రూపాయలు వస్తాయి, అలాంటప్పుడు వెనకేసుకుంటే పిల్లల ఫ్యామిలీలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు, భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు. అలాగే వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉండి బాగా అలవాటు పడ్డ వాళ్ళు, స్థిరపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళండి. కానీ కొత్తగా ఒంటరిగా తెలియకుండా మాత్రం వెళ్ళకూడదు. కొత్తగా ఇప్పుడు నాలాగా నాకెవరు తెలియదు, అక్కడ నేను వెళ్ళాను, ఇబ్బందులు పడ్డాను. అలాగ లేకుండా అక్కడ ఎవరన్నా ఒక 5-6 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా, అక్కడ మాట్లాడుతున్నా, మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళాలే. కానీ మనం స్వయంగా ఒక్కడే మాత్రం వెళ్ళకూడదు. దయచేసి ఇది మాత్రం పదే చెప్తున్నాను వాళ్ళకైనా. ఒంటరిగా మాత్రం తెలియకున్న దేశానికి మనం ఒక్కరే అయితే వెళ్ళకూడదు. అక్కడ మన వాళ్ళు ఉండి వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం ఏదైనా పనిలో ఉండి, లేదా అతని దగ్గర ఏదైనా పని ఉండి అతను ఉన్న దగ్గర అయితే వెళ్ళచ్చు. ఎందుకంటే అతను ఉంటాడు కాబట్టి, ఏదైనా ఇబ్బంది వచ్చినా అతను తోడుగా ఉంటాడు కాబట్టి. లేదు అంటే మనం చాలా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అక్కడ. ఇప్పుడు వాటర్ అనేది మనకు అదంతా ఎడారి ఎక్కడ ఉండదు. మనం నిల్వ చేయడానికి కూడా ట్యాంకుల్లో పెట్టుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది వాటర్? అవి మన ట్యూబ్లో నీళ్ళు ఖాళీ అవుతా వస్తాయి సార్. ఇప్పుడు మనము మార్నింగ్ ఈవినింగ్ వీటికి నీళ్ళు మేత చూస్తాము. మనకి కొన్ని నీళ్ళు వాడుకోవడానికి కొన్ని నీళ్ళు సపరేట్ ఉంచుకుంటాం. అవి అయిపోతా రావడము, తర్వాత ట్యాంకర్కి కపిల్ చూడడము, ఫోన్ చేయడం, ట్యాంకర్కి ఫోన్ చేస్తే ట్యాంకర్ వస్తుంది. ఎండలో వస్తుంది ట్యాంకర్. ఆ లారీలో కూడా వేసినాయి సార్, లారీకి కూడా వేసినాయి. అతను కూడా యూపీ వాడు. అతనికి అడిగి ఒకసారి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. కానీ ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ కదా వాళ్ళు, అతను ఎక్కడ చెప్తాడో అనుకొని భయపడుతూ ఉన్నాను. ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో, మళ్ళీ ఎటు నుండి ఎలా రియాక్ట్ వస్తుందో అని నేను భయపడుతూ ఉన్నాను. ఇలాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నాను అక్కడ. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఈ రోజు పిలుస్తాడు, రేపు చెప్తాడు, ఎల్లుండి చెప్తాడు, మనిషిని రమ్మని చెప్తామని ఎన్నోసార్లు చెప్పాను సార్. అతను మూడు బాగుంటే కొద్దిగా దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడేవాడు. అతను వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా నా మీదే చూపించేవాడు వచ్చి కోపం. అతను వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఏమున్నా నా మీదే కోపం చూపించేవాడు. ఇది ఉన్న పరిస్థితి. నేను ఏదన్నా అడదామంటే పోరా బయట పోయి పని చేసుకోపో అనేవాడు ఇలా కోపంతో. నేను ఇంకేం మాట్లాడుకో ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి ఆడ కూర్చొనేదో లేదా అతను చూసి చెప్పి కూర్చోడానికి కుదరదు. ఆడేదన్నా పొరపాటున కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నావు, పని లేదా, పై ఏదో ఒక పని చేసుకోపో అంటాడు. ఖాళీగా అయితే ఉన్నివారు సార్ వాళ్ళు మొత్తానికి. మనము ఒక రెస్ట్ అనే మాట లేదు వాళ్ళ దగ్గర. జాలి, దయ, కరుణ అనే మాటకు పదాలు కూడా తెలియవు వాళ్ళకి. ఆ మాటలకు కూడా అర్థాలు తెలియవు. జాలి, ఇది దయ, పాపము, పుణ్యం అనే మాటకి పదానికి అర్థం కూడా తెలియని వాళ్ళు వాళ్ళ ఆ దేశం. ఫుడ్ ఎలాంటిది ఉంటుంది అన్న మీకు? ఫుడ్ అంటే మనం 3 పూటలు ఏవో టిఫిన్ లంచ్ అలా అనుకుంటాం. టిఫిన్ కాదు కదా మనకి, అక్కడ ఏం దొరకదు సార్. ఒకటి బాస్పత్రి బియ్యము, అవే 3 పూట్ల తినాలంటే అదే మనం వండుకుంటే. కానీ 3 పూటలు తినే టైం లేదు. ఇప్పుడు నేను వచ్చి ఇంకా ఆకలికి తట్టుకోలేక, ప్రాణం పోలేక, ఒంట్లో ఓపిక లేకపోయినా చేసుకున్న భోజనము మధ్యాహ్నం ఒకసారి, నైట్ 9 గంటలకు ఒకసారి. అది కపిల్ ఉంటే ఆ రోజు నైట్ భోజనం డౌటే. కపిల్ ఉంటే భోజనం డౌటే. మార్నింగ్ పూటే తినాలి, ఇంకా మధ్యాహ్నం తింటేనే, ఇంక లేదంటే లేదు. ఎందుకు? పని ఎక్కువ చెప్తారా? పని ఎక్కువ. వాళ్ళ ముందర నువ్వు తింటా కూర్చుంటే ఒప్పుకోరు వాళ్ళు. పని చేసుకోపోరు, అప్పుడే ఆకలి అయిందా అంటారు వాళ్ళు. శుక్రవారం వచ్చిందా ఇంక నరకం. ఆ రోజు తెల్లవారుతులో నిద్ర ఉండదు. ఏంటి శుక్రవారం వాళ్ళకి ఏదైనా స్పెషలే, ఆడ వాళ్ళకి పండగలాగా అయిపోతుంది. ప్రతి శుక్రవారం వస్తారు. ఈ 2-3 రోజులు ఒక్కొక్క రోజు రాకపోతే నాకు కొంచెం సులభం అనిపిస్తుంది. పని చేసి వచ్చి కొంచెంసేపు కూర్చుందాం అనిపిస్తుంది. 7ంటికి 8ంటికి పడుకుందాం అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే. వాళ్ళు ఉన్నారంటే మనం పడుకోవడం కుదరదు, పడుకోవడానికి అవ్వదు. ఆ పడుకున్నా ఈ పొగలంతా వేడికి ఇసుక కాలు ఉంటుంది, అగ్గిలాగా వస్తూ ఉంటుంది గాలి.
అగ్గిలాగా వస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు. ఇప్పుడు మీకు రూమ్ ఇచ్చింది ఆ రేక్ షెడ్డేనా మీరు చూపించారు ఆ కదా? రేకుల షెడ్డే సార్, ఆ రేకుల షెడ్డే. అక్కడ ఏమైనా వీడియోస్ ఉన్నాయా? వీడియోస్ ఏం తీయలేదు సార్, అవే గొర్రెలకి పావురాలకి మేత పెట్టడం ఆ వీడియోలు ఉన్నాయి అంతే. ఆ వీడియోస్ ఉన్నాయి, మిగతావి నేనేం తీయలేదు. నాకు ఇంకా టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ తోటి ఉండిపోయాను అలాగా. ఇంకా వాళ్ళది విజువల్స్ వెనక వాళ్ళది ఏసీ రూమ్ ఒకటి ఉంది వాళ్ళకి, అది కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. అది లారీ లాగా ఉంటుంది అది. ఓకే, దాని మీద తీసుకెళ్ళిపోవచ్చు. దాంట్లో అలాగా కొక్కి కారు తగిలించుకొని తీసుకెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారు. ఏసీ గీసీ అంతా దానికే ఫిట్టింగ్. దానికి పెయింట్ పని చేయించారు నా చేతే, నా చేతే పెయింట్ పని చేయించారు. దాంట్లో కింద మెత్తగా స్పాంజ్లు వేయించారు, దానికి డ్రిల్లింగ్ చేయించారు. మళ్ళీ దాని తర్వాత దాని మీద ఇది మన కార్బొరేటర్ మన పెళ్ళిళ్ళలో కానీ వేస్తారు కదా కింద, అవి వేయించారు. దాని మీద మళ్ళీ సోఫాలు మెత్తగా కూర్చోడానికి, సోఫాలు పరుపులు, అది కూడా దివానా మొత్తం క్లీన్ చేయాలి. రోజు వాళ్ళు వచ్చి వెళ్ళారంటే క్లీన్ చేయాలి. ఈ చాయ్ గోవా కానీ పెట్టిన కప్పులు డైలీ క్లీన్ చేయాలి. ఇలాగా ఇవన్నీ చేసేసరికి నాకు ప్రాణం. మీరైతే తక్కువ నెలలో ఉన్నారు, 1.5 month, బట్ సంవత్సరాల కొద్దీ ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. మనుషులు ఇప్పుడు ఒకరికి గొర్రెలు అంటే గొర్రెలే ఉంటాయి సార్ అక్కడ, పావురాలు అంటే పావురాలే ఉంటాయి, వేరే ఉండవు. అలా ఉంటే పర్లేదా? అలాగుంటే పర్లేదు, ఎందుకంటే అలాగ కూడా ఉన్నా కంపల్సరీ ఏసీ ఉంటేనే ఉండదు, లేకపోతే ఉండలేము. ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు ఒకటే అనుకో, ఆవిడకి మేత వేయడము నీళ్ళు పెట్టడము ఒక 2 గంటల పని. అది 2 గంటల పని. 2 గంటల్లో మార్నింగ్ 5కి లేచినా మనకు 5 గంటలకి కంపల్సరీ 5 గంటలకి ఎండ బగ అని వస్తుంది. 5 గంటలకి 5 గంటలకే 4:30కి తెల్లగా ఉంటుంది, 5 గంటలకి ఎండ వచ్చేస్తుంది. ఎండ వచ్చిందంటే గుండెకాయ నాకు డబ్బా కొట్టుకునేది ఎండకి. భయం, అదే కదా చెప్తున్నా, 60 degrees 57 degrees ఈ విధంగా ఎండలు, భయంకరమైన ఎండలు. ఆ ఎండలో తట్టుకోలేక భయం వేసి 3:00కి లేసేవాడిని నేను. నిద్ర వేగంగా అయిపోతుంది. ఎంత వేగంగా చేసినా ఒంటిగాడు మోటార్లు పనిచేయవు టయానికి. అంత మార్నింగ్ లేచి చేద్దామంటే టయానికి జనరేటర్లు స్టార్ట్ అవ్వవు. అవి స్టార్ట్ కాకపోగా, ఈ మోటార్లు పని చేయకపోగా, ఒకసారిగా అంత లోడ్ వచ్చి దాని మీద పడితే ఆ మోటార్లు కాలిపోవడము. ఆ మాట వాళ్ళకి చెప్తే మోటార్లు రెడీ చేపిస్తాము అని చెప్తారు, పట్టించుకోరు. వాటికి టయానికి నీళ్లు పెట్టకపోతే జంతువులు అవి చనిపోతాయి. అవి చనిపోతేనా నాకే ఇబ్బంది, నీళ్లు పైకిపోయినా నాకే ఇబ్బంది. మొత్తానికి నేనే బాధ్యుని అవుతాను అక్కడ. ఏది జరిగినా ఏది జరగకపోయినా మొత్తానికి బాధ్యుని నేనే. మోటార్లు చెడిపోయినా బాబా మోటార్ ఖరాబు అదే నేను వీడియో చేసి చూపించినా వాడు పట్టించుకోడు. మోటార్లు అక్కడే ఉంచేసి వెళ్ళిపోతాడు. పైప్పుడు తీసుకెళ్తా అంటాడు, ఉంచేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మోటార్ బాబా అంటే ఆ పైప్పుడు ఎత్తుకుపోతాడు అంటాడు. మళ్ళీ రేపు వస్తాలే అని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగ ఒక మోటార్ తీసుకెళ్ళి 15 రోజులు అయింది అతను. ఒక్కరోజు కూడా మోటార్ తీసుకురాలేదు, మోటార్ తేలేదు. సరే శివ గారు, ఇవన్నీ చాలా నిజంగా బాధాకరంగా ఉన్నాయి. బట్ ఏదేమైనా మీరైతే మళ్ళీ మీ పిల్లల కోసం అయితే వచ్చేసారు ఊరు. అవును సార్. ఇక్కడైనా ప్రశాంతంగా ఏదో మనకు తగ్గ పని చేసుకుంటూ మన పిల్లలతో ఉంటే హ్యాపీ అని అనిపిస్తుంది. సో గవర్నమెంట్కి అయితే మీరు అడుగుతారని తెలిసి మా తరపు నుండి కూడా చెప్తాం. అండ్ మీ ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా పెడతాం. సో వాళ్ళు కూడా ఏమైనా రెస్పాండ్ అయితే చూద్దాం, మనకు తెలిసిన వాళ్ళకి కూడా మేము పంపిస్తాం. ఓకేనా? సరే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.